టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సార్. నమస్తే సార్. చెప్పండి, నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇటు ఈ ప్రభుత్వం పైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు. ఇది ఒక బుర్ర తక్కువ ప్రభుత్వం, ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు ఉపయోగించుకొని అసమర్థత ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు సిసలు బుర్రలేని నాయకుడు ఎవరన్నారు ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారు. ఆయన బుర్రలేనితనం వల్లే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయాను తెలంగాణ రాష్ట్రం. ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించినట్టు తెలంగాణ ఇవాళ బీద రాష్ట్రంగా మారడానికి కారణం ఏంటంటే కేసీఆర్ బుర్రలో మెదడు లేకపోవడం. ఇవాళ 10 ఏళ్ళు మీరు పాలన చేసి, ఇష్టారాజ్యంగా పాలన చేసి, అత్యంత అవినీతిమైనటువంటి ప్రభుత్వం నడిపి ఇవాళ ప్రజా సొత్తుని నీళ్ల పేరిట, నిధుల పేరిట, భూముల పేరిట దుర్వినియోగం చేసిన మీరు ఇవాళ ప్రభుత్వం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీకు అర్హత కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని గద్దెదించినారు. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయం చేస్తారని మీకు 2 సార్లు అధికారం ఇస్తే 2 సార్లు కూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ప్రజల సొత్తుని ధ్వంసం చేసి భూముల్ని యథేచ్ఛగా అమ్ముకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయే విధంగా ప్రయత్నం చేశారు. సో అలాంటి మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజమైన ప్రజాస్వామ్య పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన ఇవల్ల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల కోరిక మేరకు 6 గ్యారెంటీలు ఇచ్చి దాంట్లో పలు అంశాలని ఇప్పటివరకే ప్రజలకు అందించినట్టు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సో ఇవాళ గద్దె దిగిపోయిన మీరు ఇంతో అంత కొన్ని సీట్లు వచ్చాయి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీ అసలు సిసలైన పరిస్థితి అర్థమవుతుంది. ఇంకా ప్రజల్ని మొత్తంగా తిరస్కరించిన పద్ధతిలో ఉన్నారు. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి స్థానం లేదు. బాధ్యత మరిచి ఒక రౌడీ రాజకీయం చేస్తున్నాడు, ఒక రౌడీ లాగా మాట్లాడుతున్నారు, ఒక హుందాగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి పదవికి దాని యొక్క డిగ్రేడ్ చేసిన ఘనత కేసీఆర్ది. మా రాజకీయ జీవిత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడని భాష కేసీఆర్ ఈ రాష్ట్రంలో వాడి, ముఖ్యమంత్రి కూడా ఇంత దిగజారి మాట్లాడతారని నిరూపించింది కేసీఆర్. ఇవాళ ఆ దారిలో మీ నాయకులు వచ్చారు, మీకు టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడినారు, మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడినారు. ఇవాళ దానికి సరైన రీతిలో రేవంత్ రెడ్డిగా జవాబు చెప్తా ఉన్నారు. భాషని ముఖ్యమంత్రి వాడకూడని భాష వాడి ఇవాళ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి పదవికి మచ్చదిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. గతంలో 10 ఏళ్ళు చూసాం, ప్రజలు మర్చిపోలే. ఇంకా మీరు వాడిన భాష, మీరు వాడిన తీరు, మీరు చేసిన నిర్వాహకం అన్నీ కూడా ప్రజలు మర్చిపోలే. ఇంకా ఉన్న కోపం ఈ పార్లమెంట్ ఎన్నికలు తీస్తారు. ముఖ్యంగా మేడిగడ్డ పైన కూడా స్పందించారు. మేడిగడ్డ అంశాన్ని చాలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, మనకున్నటువంటి పనులలో ఒక పన్ను డ్యామేజ్ అయితే ఉన్న పనులను ఉడవిక్తారా, డెంటిస్ట్ దగ్గరికి పోయి ఒక పన్నును రిపేర్ చేయించుకుంటారా? మేడిగడ్డ పిల్లలకు సంబంధించి కూడా ఒకటి డ్యామేజ్ అయితే ఉన్న ప్రాజెక్ట్ అంతా కూలాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చేతగాని ప్రభుత్వమే కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ని పన్నులతో పోల్చడం మూర్ఖత్వం. అది ఆయన అన్నట్టు ఒక పన్ను పుచ్చిపోతే పన్ను తీసేసుకుంటాం. కానీ మేడిగడ్డ డిజైన్ ఎట్లుందంటే ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోతుంది. అది అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టుకుంటే ఒక పిల్లర్ కుంగిపోతే బిల్డింగ్లో ఉంటామా? ఒక 20 పిల్లర్లో ఒక పిల్లర్ కుంగిపోయింది అనుకోండి, ఆ బిల్డింగ్ ఉండగలుగుతామా? సాహసం చేయగలుగుతామా? సో ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోవడం ఏంటి? పనికి రాని చోట ప్రాజెక్ట్ కట్టారు, మలుపులు తిప్పి 1,20,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు, గోదావరి నదిలో పోసారు డబ్బుల్ని. ఇది ప్రజల సొత్తు, ఎవరి సొత్తు అని వాడినారు. ఇంత కట్టిన తర్వాత ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా నిలబడింది? ఇవాళ బ్రిడ్జ్ కూలిపోయింది మీ నిర్వాహకం వల్ల. సో ఎంత నాసి రకంగా కాంట్రాక్టర్లు జేబులు నింపే పని చేశారో ఈ కూలతాలను బట్ట చూస్తే తెలుస్తూ ఉంది. అప్పులు సహజంగా చేస్తుంటారు. పాలన సాగించేటప్పుడు అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది సహజం. ఎవరైనా అప్పులు కట్టేటోళ్ళే కదా అప్పులు ఇచ్చేది. ఇప్పుడు మీరు పాలన సాగిస్తున్నారు, అప్పులు చేయకుండానే పాలన సాగిస్తున్నారా? ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాది, ఖచ్చితంగా అప్పులు చేయాల్సి వచ్చింది దాని విషయంలో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. శుతిలేని సంసారం నడిపాడు కేసీఆర్ గారు. శుతిన సంసారం అయితే అప్పు ఎప్పుడు చేస్తాం? మనం కట్టుకునే కెపాసిటీ ఉన్నప్పుడు అప్పు చేస్తాం. నువ్వు కట్టుకునే కెపాసిటీకి 10 అప్పు చేస్తే ఇక అది శుతిన సంసారం ఎట్లయితుంది? ఈ రాష్ట్రం యొక్క రాబడి పరిస్థితి ఏంటి? ఆర్థిక వనరుల పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన అప్పు ఏంటి? ఏమైనా పొంతన ఉందా? ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ పరం కాకుండా కార్పొరేషన్ల పేరిట, సొసైటీల పేరిట అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. ఎవరు కట్టాలి ఈ అప్పు? మళ్ళీ ప్రజలే కట్టాలి కదా, ప్రజల మీద భారం వేయాలి కదా. సో శుతిలేని సంసారం నడిపినావు. అందుకే ప్రజల్ని తిరస్కరించినారు. దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. త్వరలో ఆర్థికంగా గాడిలోకి తీసుకొస్తాం. 2014లో తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత
అప్పటి నుంచి కూడా ఒక క్షణిక కాలం పాటు కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు మీరు జూన్ 9 రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా కరెంటు 24 గంటలు ఉన్న సందర్భం ఏ ఒక్కట కూడా కనిపించలేదు. అప్పుడు మాకు ఎలా చేతనైంది కరెంట్ ఇవ్వడానికి, మీకు ఇప్పుడు ఎందుకు చేత కావట్లేదు అంటున్నారు. ఇవన్నీ అబద్ధ ప్రచారాలు. కేసీఆర్ లాంటి నాయకులు మాట్లాడడం తప్పు. కరెంటు ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల పోతుండొచ్చు, కానీ కరెంట్ అనేది నిరాటకంగా ఇస్తూ ఉన్నాము. 2014 నుంచి కరెంట్ ఇవ్వగలిగినారు కేసీఆర్ అంటే దాని ఘనత కేసీఆర్ది కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొక్కలు, ప్లాంట్స్ అన్ని కూడా పూతకొచ్చాయి, కాతకొచ్చాయి. ఆ ప్రొడక్షన్ వల్ల కదా నువ్వు 2014 నుంచి నిరాట కరెంట్ ఇవ్వగలిగినావు. అది నీ ఘనత అని చెప్పుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఇవాళ కూడా కరెంట్ ఎక్కడ పోవట్లేదు, ఎక్కడ టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే తప్ప నిరాటంగా కరెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు సంగారెడ్డిలో హరీష్ రావు కూడా కొన్ని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పైన. ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని చెప్పేసి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏ ప్రచారంలో చూసినా కూడా ఆగస్టు 15లోగా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మళ్ళీ మోసపూరిత హామీలు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఎన్నికల కోడ్ జూన్ 9th or 10th అయిపోతుంది. 11th నుంచి మీరు ఆగస్టు 15th వరకు ఏం చేస్తారో, ఈ మధ్య కాలంలో రుణమాఫీ చేయొచ్చు కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోడ్కు సంబంధం లేని అన్నీ కూడా సజావుగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సజావుగా నడుస్తాయి. కొత్తవి ఇంట్రడ్యూస్ చేయడానికి లేదు. కొత్తవి ఏదైనా స్కీములు ఇవ్వాలన్నా, ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాలన్నా ఎన్నికల కోడ్ అయిన తర్వాత ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాలని పరిపూర్ణంగా ప్రజలకు అందిస్తూ ఉన్నాము. మిగిలినవి కూడా అందిస్తాము. నీలాగా చౌకబారు వాగ్దానాలు చేయలేదు మేము. డబుల్ బెడ్రూమ్ మనం ఎన్ని ఇళ్ళు కట్టినాము 10 ఏళ్ళలా లెక్క తీయు. ప్రతి నియోజకవర్గం 10 ఇళ్ళు ఇవ్వలేకపోయినావు. నువ్వు ప్రజా సంక్షేమం మాట్లాడితే ఎట్లా? ఇవాళ ప్రజలు నిన్ను అసెంబ్లీలో తిరస్కరించినారు, ఇంట్లో కూర్చోబెట్టినారు. పార్లమెంట్లో మొత్తం భూస్థాపితం చేయబోతా ఉన్నారు. జూన్ 9 తర్వాత మనం చూసుకుందాం లెక్క ఎవరికి తేలుతుంది అనేది. ఆగస్టు 14 వరకు మేము టైం ఇస్తాము. ఇచ్చినటువంటి హామీలు అంటే రుణమాఫీ కావచ్చు, ఇంకా మీరు మరి ఏ అంశాలైనా కూడా మీరు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటల వరకు వెయిట్ చేస్తాము. అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి, ఇంకా గతంలో వచ్చేటువంటి ఫ్యూచర్లో ఎన్నడూ కూడా నేను రాజకీయంగా పోటీలో ఉండనని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నట్టు సవాల్ విసిరాడు. రేపు ఎల్లుండి అమరవీల స్తూపం దగ్గరికి నేను చర్చకు వస్తారు, సీఎం చర్చకు రావాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. రేపు మేము స్కీములన్నీ కూడా అమలు చేసిన తర్వాత హరీష్ రావు గారు రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయం. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు వచ్చినా రేపు వచ్చినా ఇంకా 5 ఏళ్ళకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ బంగారు రాష్ట్ర సాధన, ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నిన్న కొన్ని హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ మిగులుతే కదా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు. ఇంత గొప్పగా చెప్తున్న హరీష్ రావు కూడా బీజేపీతో మంత్రాలు జరుపుతున్నట్టుగా మాకు సమాచారం. ఇది మొత్తానికి ఏదైతే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి అంటున్నారు. గత కొన్ని రోజుల్లో మరి వచ్చేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ అనే మాటనే లేకుండా పోతుందని చెప్పేసి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత న్యూస్.